కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయి. అన్ని రంగాల్లో దశాబ్దాల పాటు వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందుతోంది. విద్య, వైద్యం, ఉపాధి, ఇరిగేషన్తో పాటు పారిశ్రామిక రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొడంగల్ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే అభివృద్ధి విషయంలో దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతంలో ఒక్కొక్కటిగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి, ఇరిగేషన్ తో పాటు పారిశ్రామిక రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేశారు. ఇరిగేషన్ సౌకర్యం లేని ఈ ప్రాంతానికి 69 జీవో ద్వారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో నారాయణపేట కొడంగల్ ప్రాంతంలోని 1,00,000 ఎకరాలకు పైగా త్వరలోనే సాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్య, వైద్యంలో వెనుకబాటును గుర్తించి అభివృద్ధి కోసం కార్యాచరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. కోస్గిలో మహిళా డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కాబోతున్నాయి. కొడంగల్లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అన్ని గ్రామాలు ఈరోజు డెవలప్ చేయడానికి అధికారులను పంపిస్తున్నారు. ఈరోజు మోడల్ సిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే కంపెనీలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పిస్తాడని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడో వలసలు పోయినటువంటి వారు ఈరోజు పూనా, బొంబాయి నుంచి ఈరోజు రిటర్న్ రావడం జరుగుతుంది. కొడంగల్ను దత్తత పేరుతో పొలిటికల్ లబ్ధి పొందాలని భావించిన గత సర్కార్ అభివృద్ధిపై ఫోకస్ చేయలేదు. కానీ నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తన సొంత నియోజకవర్గం కొడంగల్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. కొడంగల్ మెడికల్ కాలేజీ కోసం 50 సీట్లు మంజూరు చేశారు. ఇందుకోసం జీవో నంబర్ 6 విడుదల చేశారు. నర్సింగ్ కాలేజీకి 60 సీట్లు కేటాయించారు. ఫిజియోథెరపీ కాలేజీకి 50, పారా మెడికల్ కాలేజీకి 30 సీట్లు మంజూరు చేశారు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిని 5 బెడ్స్ నుంచి 220 బెడ్స్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసేందుకు సైతం జీవో జారీ చేశారు. దౌలతాబాద్, బోమ్రాస్పేటలో జూనియర్ కాలేజీ భవనాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మన పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తూ మనకి రీసెంట్గా వచ్చినటువంటి జీవో తోటి మన కోస్గి పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడేషన్ చేస్తూ దానిలో 3 కంప్యూటర్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీగా, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీగా. దాంట్లో మొదటిది కంప్యూటర్ సైన్స్ అండ్ రెండవది కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది, తర్వాత మూడవది కంప్యూటర్ సైన్స్లో డేటా స్ట్రక్చర్ అనేది. మూడింటిని మనకి 3 బ్రాంచెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గతంలో విద్య, వైద్యం కోసం కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. రేవంత్ సర్కార్ చొరవతో విద్య, వైద్యంతో పాటు కొడంగల్లో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రానున్న 5 ఏళ్లలో కొడంగల్ ఆదర్శ నియోజకవర్గంగా మారుతుందన్న ఆశాభావం ఇక్కడి ప్రజల్లో కనిపిస్తోంది.